రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగ కానుకగా ఆసరా పింఛన్దారులకు 3 అదిరిపోయే శుభవార్తలు. 6,500, 8,032, 10,000, 12,000. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 45,34,541 మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా ప్రతి సమాచారానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రజా సంక్షేమ పథకాలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు, చాలా జిల్లాల్లో 3 లేదా 4 లేదా 2 నెలలు పెండింగ్లో ఉన్నాయి. వీరందరికీ కూడా ఈ నెలలోనే పెండింగ్ పెన్షన్లు కూడా కలిపి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రెండవ శుభవార్త వచ్చేసి ఉగాది కానుకగా 2,016 రూపాయలను 4,016 రూపాయలుగా, 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఈ ఉగాదికి లిస్టులను తయారు చేసి ఏప్రిల్ మాసం నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మూడవ శుభవార్త, ఆసరా పెన్షన్లను బ్యాంకుల్లో జమ చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా బ్యాంకుల్లో జమ చేస్తే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు సమయానుసారంగా నెల మొదటి వారంలోనే పెన్షన్ డబ్బులు పడతాయి. కావున బ్యాంకుల్లో జమ చేయాలని వస్తున్న వాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అత్యంత త్వరితగతంగా దీనిపైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం తన నివేదికల్లో వెల్లడించడం అయితే జరుగుతుంది. ఒకవేళ డబ్బులను బ్యాంకుల్లో జమ చేయ ఆలోచనలో ఉన్నట్లయితే ఆసరా పెన్షన్ వాహుల నుంచి పాస్బుక్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, సదరం సర్టిఫికేట్స్ వీటిని ప్రామాణికంగా తీసుకొని బ్యాంకుల్లో జమ చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ 10,000 కోట్ల వరకు కూడా ఆసరా పెన్షన్లు ఇచ్చామని అసెంబ్లీలో పేర్కొనడం అయితే జరిగింది. బీసీలు అత్యధిక శాతంగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారని కూడా ఈ నివేదికలో అయితే ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు
డిసెంబర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ వాహులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్లకు నాంది పలికిందని చెప్పుకోవచ్చు. చాలామంది మిత్రులు మెసేజ్ చేస్తున్నారు, రైతు బంధు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, దీనినే రైతు భరోసాగా మార్చారు. ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది చాలామందిలో ఉన్న సందేహం. అయితే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే ఇస్తామని పేర్కొన్నారు. మరి ఎన్నికల హామీలో భాగంగా ఎన్ని ఎకరాల వరకు ఇస్తామనేది క్లారిటీ లేక ఇప్పటికే రబీ కాలం పోగా 5 ఎకరాల వరకు మాత్రమే ఇస్తామని చెప్పారు. ఈ 5 ఎకరాల వారికి కూడా ఉగాది వరకు పడిపోతాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాల వరకు పడ్డాయని ప్రాథమిక అంచనాకైతే ప్రభుత్వం వచ్చేసింది. మరి వీడియో చూస్తున్న మిత్రులు, మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. 2 లక్షల పైన ఎవరైతే రుణాలు చేశారో వాటిని మాఫీ చేయమని ప్రభుత్వం ప్రకటించేసింది. మొన్నటి వరకు అయితే సీఎం గారు 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టండి అని పేర్కొన్నారు. డబ్బులు కట్టిన తర్వాత మాఫీ చేయమని చెప్పడం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత తీసుకొని రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు తులం బంగారం, అదేవిధంగా 2,500 రూపాయల కోసం వేచి చూస్తున్నారని తెలిసిందే. ఈ డబ్బులు ఇప్పుడే అమలు చేయలేమని శాసన మండలిలో మాజీ మంత్రి కవితక్క అడిగిన ప్రశ్నకు ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పుడే ఈ పథకాలను అమలు చేయలేమని పేర్కొనడం పట్ల తీవ్రంగా వ్యతిరేకత రావడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత బస్సు అలానే ఉంటుందని, ఆరోగ్య లక్ష్మి డబ్బులు పెంచామని ఎన్నో వాగ్దానాలను ఇచ్చి వాటన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. మరి మన కాంగ్రెస్ సంవత్సరంన్నర పరిపాలనా కాలం మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు ఇంకా పడలేదో కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.